హాయ్! నేను లక్ష్మి. పిల్లల కోసం బయట నుంచి స్నాక్స్ కానీ, కేక్స్ కానీ కొంటున్నారా? అయితే మీరు పెద్ద పొరపాటు చేసినట్టే. లాంగ్ టర్మ్‌గా కాకపోయినా పిల్లలకి ఉన్నట్టుండి హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. అది బయట కొనే స్నాక్స్ వల్లే. రూ. 2లో పిల్లలకి ఇలా హెల్తీగా కేక్ చేసి పెట్టేసేయండి. కేక్ అనే కాదు, మనం బయటికెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు పిల్లల కోసం రెడీ చేసుకోవాలనుకున్నా, ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా ఈజీగా ఈ కేక్ రెసిపీ చేసేయొచ్చు. అది కూడా రూ. 2లోనండి. పిల్లలైతే చాలా ఇష్టపడుతూ ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి 4 ప్యాకెట్ల పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్లు వేసుకుని పొడి కొట్టేసుకోండి. చాలా ఫైన్‌గా పొడి కొట్టుకోండి. ఈ లోపల కాచి చల్లారిపెట్టిన 100 గ్రామ్స్ పాలలో 50 గ్రామ్స్ పాలు వేసుకుని ఒకసారి మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకుని పల్స్ ఇచ్చేయండి. లేదంటే ఇలా స్పూన్‌తో కలుపుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుని ఒకసారి కలుపుకుని పక్కన పెట్టుకోండి. ఒక చిన్న టిఫిన్ క్యారేజ్ కానీ, బాక్స్ కానీ తీసుకుని చిటికెడు నూనె వేసుకుని గోధుమ పిండితో డస్టింగ్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే కుక్కర్‌ని ప్రీహీట్ చేసుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. కుక్కర్‌ని ప్రీహీట్ చేసుకుంటే మన కేక్ తొందరగా అవుతుంది. ఈ లోపల ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న దాంట్లో హాఫ్ టీ స్పూన్ వంట సోడా, ఫుల్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, ముందుగా మిగిలి పెట్టుకున్న పాలను కూడా వేసుకుని ఇలా జారుగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా డస్టింగ్ చేసుకున్న గిన్నెలోకి మొత్తం వేసేసుకుని మీ దగ్గర ఏది ఉంటే అది డ్రై ఫ్రూట్స్ కానీ, లేదంటే ఇంకేదైనా స్ప్రింకిల్స్ కానీ వేసుకుని డస్టింగ్ చేసుకుని ప్రీహీట్ చేసి పెట్టుకున్న కుక్కర్‌లో వేసేసి 45 మినిట్స్ బేక్ చేయండి. ఇలా చాకు గుచ్చి చూస్తే నీట్‌గా చాకొచ్చేసిందంటే కేక్ అయితే రెడీ అయిపోయినట్టే. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ పిల్లలకే కాదు మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చాలా తొందరగా అయిపోతుంది. ఎలాంటి షుగర్స్ పైనుంచి యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బిస్కెట్‌లో బోలెడంత షుగర్ ఉంటుంది కాబట్టి. తప్పకుండా ట్రై చేయండి. బయట నుంచి పిల్లలకి స్నాక్స్ పెట్టొద్దు. లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం, కామెంట్ చేయడం